సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఎం మహాసభలు సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు రంగయ్య సిపిఎం జెండా ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు ధరలు పెంచడం వలన సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించడం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పేద ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పేదల కూలీల కూలీ మాత్రం పెంచకుండా పాత విధానాన్ని కొనసాగించడంతో సామాన్యుని జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇంతవరకు అమలు చేయలేదని, రుణమాఫీ కొంతమందికి చేశారని, వెంటనే మండల కేంద్రంలో 30 పడగల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ మీరు మహాసభ నిర్వహణలో పార్టీ నిర్ణయాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పరిస్థితులు గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు అయితే ఏవైనాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం గ్రామ శాఖ పోరాటం నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్వహణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పటికి కూడా స్థలాన్ని కూడా కేటాయించకపోవడం ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. పక్కనే పోతుగల్ పిఎస్సి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఏదైనా ఆపద వస్తే మరి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వరద కాలువలు అయితే వాళ్ళ కాలువ ఉందో మురికి కాలువ పంట పొలాలలో కలిసి మరి ఆ పంటను విపరీతంగా నాశనం చేసే పరిస్థితి ఉంది. ఆ మురికి కాలువను కూడా వేరే రకంగా దారి మళ్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉంది. అదేవిధంగా ఈ ముస్తాబాద్ గ్రామంలో ముఖ్యంగా బస్టాండ్ సమీప ప్రాంతాల్లో కార్మికులకు కానీ అదేవిధంగా వచ్చేపోయే జనానికి కూడా కనీసం మూత్రశాలలు లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలపైన రానున్నటువంటి రోజులలో సిపిఎం పార్టీగా పోరాటం చేస్తాం. తప్పకుండా ముస్తాబాద్ గ్రామానికి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు సంబంధించిన పోరాటాలు నిర్వహిస్తాం. రూపకల్పన ఈ మహాసభల ద్వారా నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ముస్తాబాదు గ్రామంలో గ్రామశాఖ సిపిఎం పార్టీ గ్రామశాఖ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ గ్రామశాఖ మహాసభల్లో దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చర్చించుకోవడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము ఇటు నిత్యావసర సరుకులు వారం రోజుల నుంచి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒక్క నూనె ప్యాకెటు 130, 150 రూపాయల దాకా పెరిగే పరిస్థితి ఉన్నది. పప్పు కానీ, ఉప్పు కానీ, గ్యాస్ కానీ ఇటువంటి వస్తువులన్నీ విపరీతంగా పెరిగి ప్రజలకు ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇటు కూలీ ఏమో తక్కువ ఉంది, కూలీ రేట్లు, ఇటు వస్తువులేమో విపరీతంగా పెరిగి ప్రజలను అడ్డి విరిసే చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము. వెంటనే ఈ రేట్లన్నీ తగ్గించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ముస్తాబాద్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ముస్తాబాద్ గ్రామంలో